అలా ఆయన ఒకరోజు ఒక ఎవరితో జ్యోతిష్యం ఇట్లా చక్రం ఇట్లా చూస్తూ ఉంటే నేను టకటక ఆ జ్యోతిష చక్రాన్ని చూసి ఈమెకి రాహు మహాదశ జరుగుతుంది, నెక్స్ట్ గురువు వస్తున్నాడు కదా, గురువు వస్తే ఈయన జీవితం బాగుంటుంది కదా అని నేను టక్మని చెప్పేయంగానే ఆయన నా వైపు ఇట్లా నేను వెనక ఇట్లా కూర్చోన్నా, ఆయన నేను వెనక నిలబడి చెప్పా, ఇట్లా చూసి నువ్వెప్పుడు జ్యోతిష్యం నేర్చుకున్నావురా అన్నాడు. ఆ రోజు వరకు నాకు ఆ స్వప్నాలు వచ్చినాయి. ఆ క్లాస్లో నేను నేర్చుకుంది జ్యోతిష్య శాస్త్రం అనేది నాకు తెలియదు. ఆ జ్యోతిష్య శాస్త్రం నేర్చుకోవడం వల్ల నేను లీడ్ ఇండియాలో కలాం గారితో కొంతకాలం పనిచేయాల్సి వచ్చింది. ఆ పని చేయడం వల్ల కలాం గారు ఒక్క మాట, ఇంత జ్ఞానం నేర్చుకున్న అప్పుడు నువ్వు ఇంకొకరి కింద పనిచేయాల్సిన అవసరం ఏముంది, దీంతో ఎంతోమంది జీవితాలను తీర్చిదిద్దొచ్చు కదా అంటే, దాంతో ఆటోమేటిక్గా నేను ఏ ఉద్యోగానికి అప్లై చేయకుండా హ్యాపీగా ఆఫీస్ ఓపెన్ చేసి జ్యోతిష్యం మొదలుపెట్టడం, దాంతో పత్రిజీ గారితో అనుబంధం అవటం, ఆ తర్వాత వేరే వాళ్ళు ఎవరో వీడియో చేయాల్సి ఉంటే నేను ఒక గురువు గారిని తీసుకెళ్తే ఆ గురువు గారిని ఆయన ఇంటర్వ్యూ చేయాల్సిన ఆయనకి బాగాలేకపోతే ఆపద్ధర్మంగా ఒక ఇంటర్వ్యూ చేయటం, ఇలా మొదలై ఈ రోజున 550 పైన ఎపిసోడ్స్ అయినాయి. అన్నిట్లో కలిపి ఎన్నో వందల ఆశ్రమాలకి మేలు జరుగుతుంది, నాకు మేలు జరుగుతుంది, ఆశ్రమాలకి మేలు జరుగుతుంది. ఆశ్రమాలు ఉన్నాయి అనే విషయం ప్రజలకు తెలిసి ప్రజలు దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలా వారధిగా అవ్వడానికి ఆ ఒక్క ఎక్స్పీరియన్స్